హాయ్ బ్రదర్స్. సో ఈరోజు అయితే టాస్ అయితే అయిపోయింది. సో ఫుల్ వీడియో అయితే చేస్తున్నా. టాస్లో ముగ్గురు పార్టిసిపేట్ చేసాం. ఆల్రెడీ తెలుసు కదా, ముగ్గురు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసినట్లు. 3 మెంబర్స్ చేసాం. ఒక బ్రదర్ వచ్చి 6 బర్డ్స్ ఆర్ 7 బర్డ్స్ పట్టుకొని వచ్చారు. 6 బర్డ్స్ ఐ థింక్ 6 ఆర్ 7 బర్డ్స్ పట్టుకొని వచ్చారు శేఖర్. తర్వాత వచ్చి భవానీ గారు వచ్చి 13 బర్డ్స్ పట్టుకొని వచ్చారు. సో వాళ్ళిద్దరికి నేనేం చాయిస్ ఇచ్చానంటే, ఉన్న బర్డ్స్ కొన్ని ఉన్నాయి కదా, కొన్నింట్లో మీరు ఏం చేసుకుంటారంటే కొన్ని యంగ్ కింద వేసుకోండి, కొన్ని ఓల్డ్ కింద వేసుకోండి, తర్వాత ఒకటి యంగ్ కింద ఒకటి ఓల్డ్ కింద వేసుకోండి అని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగింది. కానీ భవానీ ఏమన్నారంటే, నావన్నీ ఓల్డ్ బర్డ్స్ భవానీ అని అన్నారు. సో మొత్తం ఓల్డ్ బర్డ్స్ ఆడే కంటే నేను వాళ్ళకి చాయిస్ ఇచ్చా, అది వాళ్ళ ఇష్టం. మరి మొత్తం ఓల్డ్ కింద ఆడించుకుంటారంటే వాళ్ళ చాయిస్. బట్ నేనైతే చెప్పడం వరకు నా సజెషన్ ఇలా ఇచ్చాను అనమాట. యంగ్ కింద కొన్ని, ఓల్డ్ కింద కొన్ని, డర్బీల్ కింద కొన్ని వేసుకోండి. నాకైతే ప్రాబ్లం లేదని నేనైతే చెప్పడం జరిగింది. సో ఇంకా వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ చాయిస్. ఆల్రెడీ నైట్ అయితే బాస్కెటింగ్ అయిపోయింది. సో క్యాబిన్ విజిట్ కూడా అయిపోయింది. బట్ నేను వీడియో అయితే చేయలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు రావటం హడావిడిగా వెళ్ళిపోయారు. సో వాళ్ళతో మాట్లాడేద్దామని నేనైతే ప్లాన్ చేశా, కానీ సెట్ అయితే కాలేదు. ఇద్దరు భవానీలతో కుదిరితే, భవానీతో తనతో కుదిరితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. మ్యాటర్ ఏంటి అంటే, క్యాబిన్ విజిట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మన బర్డ్స్ అనమాట. క్యాబిన్ విజిట్ అంటే, ఇప్పుడు మన ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి మన పౌరమా కాదా అంటే, పక్క వాళ్ళు పౌరం ఏమైనా తెచ్చి ఆడేస్తున్నాం. మన ఊర్లో వేరే ఎవరో ఫ్యాన్సీర్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఉండకపోవచ్చు బట్ ఉన్నారనే అనుకోండి. సో వాళ్ళ దగ్గర నుంచి మనం బర్డ్స్ ఏమైనా తీసుకొని వచ్చి మన ఇంటి దగ్గర ఫ్లై చేపించి దించుతున్నామా అని చెప్పేసి జస్ట్ తెలుసు, వాళ్ళవి ఏమైనా ఆడిస్తున్నామా లేకపోతే మన బర్డ్సే ఆడిస్తున్నామని జస్ట్ చెకింగ్ కోసం అనమాట. క్యాబిన్ చెకింగ్ అంటే, మన ఇంటికి వస్తారు, పౌరాన్ని చూస్తారు, బర్డ్ని ఎగరేస్తారు. అంటే ఫస్ట్ రింగ్ నెంబర్ అవన్నీ రాసుకుంటారు, బర్డ్ని ఎగరేస్తారు. ఎగరేసిన తర్వాత అది ఎవరింటికైనా వెళ్ళిపోతుందా లేకపోతే మన ఇంటి దగ్గర దిగుతుందా, మన పౌరమా కాదని జస్ట్ చెక్ చేసుకుంటారనమాట. డాగో ఏది వచ్చింది, బర్డ్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి. సో దాన్నే క్యాబిన్ విజిట్ అంటారు. మొత్తం మన బర్డ్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ రింగ్ నెంబర్స్ అన్నీ నోట్ చేసుకొని వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట. సో నేను కూడా సేమ్ వాళ్ళ క్యాబిన్కి అలాగే వెళ్తాను, అలాగే చెక్ చేస్తాను, వస్తానమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అందరికీ సేమ్ ప్రాసెస్. సో దాన్నే క్యాబిన్ విజిట్ అయితే అంటారనమాట. సో క్యాబిన్ విజిట్ అయిపోయింది కాబట్టి రింగ్ నెంబర్స్ అన్ని నోట్ చేసుకున్నారు. రింగ్ నెంబర్ తర్వాత అక్కడ క్యాబిన్ విజిట్లో ఏమేమి నోట్ చేస్తారంటే చూడండి, ఫస్ట్ బర్డ్కి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ రాసుకుంటారనమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ రింగ్ తాలూకా ఇయర్ 2024 2023, అది యంగా ఓల్డ్ అనేది చూసుకొని 2024 అయితే 2024 అని పెడతారు. తర్వాత వచ్చి రింగ్ నెంబర్, బర్డ్ తాలూకా రింగ్ నెంబర్ నోట్ చేస్తారు. తర్వాత బర్డ్ తాలూకా కలర్ ఏంటి అనేది నోట్ చేస్తారు. తర్వాత మేలా ఫీమేలా, బర్డ్ తాలూకా జెండర్, మగదా ఆడదా అనేది నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకేమన్నా రింగ్ మీద కొన్ని, ఇవి జస్ట్ క్లబ్ సీల్స్ అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ పర్సనల్ సీల్సే అనుకోండి, పర్సనల్ సీల్ మీద ఎంత పేరు ఉంటే అంత పేరు నోట్ చేస్తారు. బర్డ్ తాలూకా రింగ్ నెంబర్ నోట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి బర్డ్ తాలూకా కలర్ ఎస్పెషల్లీ నీట్గా రాస్తారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా రాస్తారు. సో అవన్నీ మేము ముందుగా రాసుకున్నాం కాబట్టి మాకు నైట్ అయితే కొంచెం వర్క్, బాస్కెటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా జరిగిందని చెప్పుకోవాలి. సో ఇలా జస్ట్ క్యాబిన్ విజిట్ అయితే ఇలా క్యాబిన్ విజిట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నైట్ వచ్చారు. నైట్ వచ్చి బాస్కెట్లోకి మొత్తం బర్డ్స్ అన్నీ కూడా జస్ట్ రింగ్ నెంబర్ చెప్పడం, ఎందుకంటే రింగ్ నెంబర్ చెప్పడం బాస్కెట్లోకి పడేయడం, జస్ట్ టాస్ కాబట్టి ఇది రింగ్ నెంబర్ చెప్పడం, బాస్కెట్లోకి పడేయడం, బర్డ్ని రింగ్ నెంబర్ చెప్పడం, బాస్కెట్లోకి పడేయడం. ఓన్లీ రింగ్ నెంబర్తో ఎలాగైనా ప్రాబ్లం అవుద్ది కదా అని అంటే, ముందుగా ఆల్రెడీ రాసుకున్నాం కదా రింగ్ నెంబర్కి సంబంధించి బర్డ్ తలకి ఎవరి డీటెయిల్ రాసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో వర్క్ ఈజీ అయిందనమాట. బిఫోర్గా మేము వర్క్ చేసుకున్నాం కాబట్టి వర్క్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయిపోయిందని ఇదనమాట అయిపోయింది. సో తర్వాత ఏం జరిగింది అనేది పెడతాను చూడండి, బాస్కెటింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది. బాస్కెటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ రింగ్ నెంబర్ నోట్ చేసుకొని బర్డ్ని లోపల పడేసిన తర్వాత ఏం చేసాం అనేది నైట్ ఒకసారి చూడండి ఒకసారి. సో బాస్కెట్లోకి అయితే మొత్తం బర్డ్స్ అన్నీ వేసేసి ఇంకా చాలా టైం ఉందని మేమైతే ఏం చేసామంటే ఒక 1.5 hour 2 hours పడుకున్నాం అనమాట. వాళ్ళందరూ లోపల చూసారు కదా, వాళ్ళందరూ ఆటో పట్టుకొని వెళ్ళడానికి వచ్చారనమాట. జస్ట్ ఒక అబ్బాయి తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ముగ్గురు కలిపి సరదాగా టైంపాస్ అవుద్దని ముగ్గురు వెళ్ళారనమాట. బాస్కెట్ ఇంకా మెయిన్ గైస్, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తప్పుగా అయితే అనుకోవద్దు. బాస్కెటింగ్ చేసాము అంటే, బాస్కెట్ అంటే కిందన బ్లూ కలర్ ఉంది కదా, దాన్ని బాస్కెట్ అంటాము. సో బట్ మ్యాటర్ ఏంటి అంటే, మేమైతే బాస్కెట్లు ఆల్రెడీ బుక్ చేసుకొని 10 to 15 days అవుతుంది బ్రదర్. బట్ బాస్కెట్లు మా దరిద్రం కొద్దీ ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆల్రెడీ బాస్కెట్ వచ్చింది, మాకెవరు
కాంటాక్ట్ అవ్వలే. 2 బాస్కెట్లు బుక్ చేసాము. ఆల్రెడీ ఈ బాస్కెట్ ఒకటి ఉంది, మొత్తం 3 బాస్కెట్లు. ఆ 2 బాస్కెట్లు బుక్ చేసాము, కానీ వచ్చింది మళ్ళీ రిటర్న్ కొట్టేశారు, రిటర్న్ పంపించేశారు ఎవరికి కాల్ చేయకుండా. సో మళ్ళీ దాన్ని బుక్ చేసుకొని పెట్టుకుంటే బాస్కెట్ అయితే ఇన్ టైంకి అయితే మనకైతే రీచ్ అవ్వలేదు. సో దరిద్రం. అందుకని చెప్పేసి టాస్ ఎట్టి స్థితిలో మళ్ళీ మిస్ కాకూడదు, మళ్ళీ రేస్ ఒకటి దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ సండే రేస్ అనమాట. అందుకనే బాస్కెటింగ్ అయితే మళ్ళీ శనివారం పెట్టేసుకోవాలి. ఒకవేళ మళ్ళీ ఈరోజు బాస్కెట్ లేవని మళ్ళీ డిలే చేసినట్లయితే రేస్కి మళ్ళీ బర్డ్స్ చాలా స్ట్రగుల్ అయితే అయిపోతాయి, కొంచెం రెస్ట్ పెట్టాలి కదా బర్డ్స్కి. సో అందుకని చెప్పి అట్టపెట్టెలో అయితే మాత్రం మేనేజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి. సో తప్పుగా ఎవరు అనుకోవద్దు, ఏంట్రా ఇలా చేస్తున్నారని. ఎందుకంటే అర్థం చేసుకోండి, ఫస్ట్ ఇయర్ కదా, కొంచెం అర్థం చేసుకోండి అంతే, ఇంకేం లేదు. ఇవన్నీ ప్లాన్ చేసుకునేటప్పటికి కొంచెం కష్టమైంది. ఇంకోటి ఏంటి అంటే క్లబ్ రింగ్స్ కూడా ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ క్లబ్ రింగ్స్ కూడా ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాం. తర్వాత స్టిక్కర్స్ కూడా తీసుకున్నాం. ఇంకా తీసుకోవాల్సింది ఏంటి అంటే ట్యాగ్స్ అంటే బాస్కెట్లు ఓపెన్ చేయకుండా ప్లాస్టిక్వి ఒక ట్యాగ్స్ కడతారనమాట. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి, 150 రేస్ వీడియోలో. సో బాస్కెట్లన్నీ నీట్గా ఎక్కిచ్చేసాం, చూసారు కదా ఇప్పటి వరకు. బాస్కెట్లు అయితే ఎక్కిచ్చేసి కొంచెం జాగ్రత్తగా నీట్గా చెప్పేసాం మొత్తం అంతా కూడా. ఎక్కడ అంటే బర్డ్స్ రిలీజ్ చేసేటప్పుడు ఏ పాయింట్లో రిలీజ్ చేయాలి, కొంచెం నీట్గా వెహికల్స్ ఏం రాకుండా చూసుకోండి, అవన్నీ చెప్పేసాము. ఆట అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా భవానీకి కూడా మార్నింగ్, ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు ఆ టైం అప్పుడు, ఐ థింక్ 3:30 అయింది. 3:30కి ఆటో స్టార్ట్ అయింది. తర్వాత భవానీలకు కూడా ఇంక పూజకి టైం అయిపోతుందని చెప్పేసి భవానీలు కూడా స్టార్ట్ అయిపోవడం అయితే జరిగింది. సో టైం అయితే పావుతకు వేడి అయిందనా, కానీ మంచు చూడండి ఎంత మంచు అయితే ఉందో, చాలా అంటే చాలా ఇదనమాట వర్స్ట్. మంచు ఇంకా తగ్గలేదు. సో వాళ్ళు దగ్గరికి వెళ్ళిపోయామని చెప్పి వాళ్ళు కూడా కాల్ చేశారు. సో బర్డ్స్ రిలీజ్ చేసేస్తారు లిబరేషన్ కోసం అని చెప్పి నేను కూడా పైన వెయిట్ చేస్తున్నాను. ఈ 7:44 చూడండి ఒకసారి. ఏమన్నా మీకు డౌట్ ఉంటే ఒకసారి పక్కన సైడ్ కనపడుతుంది కదా, అదంతా ఒకసారి చదవండి బ్రో. చదివితే మీకు క్లారిటీ వస్తుంది దీని గురించి. సో బర్డ్స్ బయట రిలీజ్ చేశారు, యాప్లో పెట్టారు, లాటిట్యూడ్ లాంగిట్యూడ్. ఇదంతా కూడా జస్ట్ ఒక అప్లికేషన్, అంటే ఒక యాప్లో రికార్డ్ చేస్తారనమాట. ఇదంతా రికార్డ్ చేస్తే ఇగోండి ఇలా వస్తుంది. దీన్ని బట్టి మనకి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ డిస్టెన్స్లు ఇవన్నీ కూడా టైం కానీ లిబరేషన్ లొకేషన్ మొత్తం జిఎంటీ అంట, ఇదంతా కూడా ఇందులో ఫీడ్ అయి ఉంటుంది అనమాట యాప్లో అయితే, ఏ ప్రాబ్లం లేకుండా. సో అది బ్రోస్ చూస్తున్నారు కదా. సో లిబరేషన్ అయితే అయిపోయింది, 7:45కి అయింది. అక్కడ నుంచి బర్డ్స్ అలాగే చూద్దాం. ఫీమేల్ పెద్ద ముక్కు ముసలోడు, ముసలోడు మనవరాలు రెడ్ కలర్ ఒకటి, దుబాస్, కోకోబాయ్ లైట్ చెక్గాడు, తర్వాత యావరల్ ముసలోడు కొడుకు, తర్వాత గ్రెజిల్ కూతురు, తర్వాత గ్రెజిల్ ఫీమేల్, తర్వాత రెడ్ ఒకటి 3, ఈ యొక్క 2, తర్వాత ఈ యొక్క 4, తర్వాత ఇవ్వండి ఇది ఒకటి. నెక్స్ట్ 2 బర్డ్స్, గ్రెజిల్ ఫస్ట్ బ్లూ హాఫ్ నోస్ బార్సిలోనా, గ్రెజిల్ సెకండ్ బ్లూ. ఇటు నుంచి ఎడంకాల్ వైపు రింగ్ బాక్సర్. 2 బర్డ్స్ వస్తున్నాయి, రెడ్ ఒకటి, తర్వాత డార్క్ రెడ్ ఒకటి, ఫ్లైవర్ సెకండ్ బేబీ ఒకటి. డార్క్ టైము 9:52. వెంటనే గ్రెజిల్ వచ్చింది, ఈ 2 వచ్చిన వెంటనే గ్రెజిల్. ఫ్లైవర్ వచ్చింది ఫస్ట్ ఫ్లైవర్, బట్ టైం మాత్రం 10:06. 10:17 ఐరన్ లేడీ ఒకటి, పొట్టు దుబాస్ ఒకటి, తర్వాత మన బ్రీడర్ కొంచెం షికార్లు చేసింది, సినిమాకి వెళ్ళింది, పుష్ప సినిమాకి. బాక్సర్ ఫీమేల్ వచ్చింది, ఎందుకో లేట్ అయింది బాక్సర్ ఫీమేల్, ఎక్స్పెక్టెడ్. రింగ్ 4 బాక్సర్ ఫ్యామిలీ 3 వచ్చినట్లే. అండ్ ఒక బర్డ్ వచ్చింది వెళ్ళిపోతుంది, బంగ్లాదేశ్ బేబీ ఒకటి వచ్చింది. బంగారు కొండ మీలీ కూడా వచ్చేసింది. టైం అయితే 12:35. కేపీఎస్ లైన్ నర్ర కూడా వచ్చింది భయ. ఇంకా మాది రావాలి, నాకు వెరీ 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 ఇంపార్టెంట్ అది. ఇంకా మ్యాటర్ ఏంటి అంటే బర్డ్ వస్తే అప్పుడు మీకు ఫుల్ వీడియో, అంటే దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక చిన్న కుదిరితే ఒక షార్ట్ వీడియో కానీ లేదా ఈ వీడియోలోనే కంటిన్యూ చేయడం కానీ చేద్దాం. బట్ ఫీమేల్ అయితే రావాలి, నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆ ఫీమేల్. సో మీకు మ్యాటర్ ఏంటి అనేది నేను చెప్తాను. అగోండి దుబ్బ వస్తుంది, పల్లీల కోసం అనుకుంటాను నాకు తెలిసి. కమ్ దా. దీనికి వచ్చిన పల్లీలు పెడుతూ ఉంటాను కదా రోజు ఎప్పటికప్పుడు. సో పల్లీలు దోత అనమాట ఇది, పల్లీలు పెడుతూ ఉంటాను, అందుకని
చూస్తుంది అనమాట అక్కడ నుంచి. వీడు ఇంకా ఏంటి పల్లీలు వేయట్లేదు అనేసి. దానికోసం వస్తాయి కొన్ని. ఏంటి అంటే వాటికి ఇష్టమైన ఫుడ్ ఎప్పుడైనా మనం పెట్టామనుకోండి ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటి అంటే వాటికి ఇష్టమైన ఫుడ్ కోసమైనా అట్లీస్ట్ వస్తాయి తెలుసా. సో అందుకని చెప్పేసి వాటికి నచ్చినట్లుగా ఏదైనా కానీ చేయాలి మనం చేసేటప్పుడు. సో అది మ్యాటర్. కంటిన్యూ చేద్దాం. బర్డ్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి, ఇంకొక 4 or 5 ఉన్నాయి నాకు తెలిసి. చూద్దాం. నేను టోటల్ కౌంట్ అయితే వేయలేదు, చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ టైం 37 అవుతుంది, 12:37. సో వెయిట్ చేయండి. హాయ్ బ్రదర్, ఫైనల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే. సో నా కేపీఎస్ ఫీమేల్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇది కేపీఎస్ లైన్లో మిగిలిన ఏకైక బర్డ్ అని కాదు కానీ మెయిన్ బర్డ్ ఇదనమాట. దీంతోపాటు ఇంకొక బర్డ్ ఉంది, వైట్ హెడ్ బర్డ్ ఒకటి ఉంది. సో దీనికైతే పిల్లలు పుడితే చాలా అంటే చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. చెప్పా కదండి అలా చెప్తా అని. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చేయమంటే చేద్దాం తర్వాత. బట్ నా ఫేవరెట్ బర్డ్ అనమాట, నా కేపీఎస్ లైన్లో ఫేవరెట్ బర్డ్. మీకు ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పా కేపీఎస్ అని. ఓపీ మేల్ కూడా వచ్చేసింది, ఓపీ చక్కర్ మేల్ ఒకటి వచ్చింది, ఓపీ దుబాస్ ఒకటి ఉంది, ఓపీ చక్కర్ కూడా వచ్చేసింది. ఇంకో జస్ట్ ఫైనల్ 1 అంటే 1 more బర్డ్ రావాలి అంతే. జస్ట్ సో హ్యాపీ, చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా బాగా వచ్చాయి ఈరోజు. లాస్ట్ టైం అయితే కొంచెం లాస్ అయితే చూసాము, చాలా ఎక్కువ 6 birds వరకు లాస్ చూసాం. జస్ట్ ఇంకా రిమైనింగ్ 1 bird అయితే రావాల్సి ఉంది. సో వాటర్ పెట్టేస్తున్నా లోనికి వెళ్ళిపోవడానికి దీనికి. సో ఇప్పుడు వచ్చాయో తెలీదు. భోజనం చేయడానికి వెళ్ళా, ఇప్పటి వరకు ఉన్నాను, చాలాసేపు అయితే ఉన్నాను. భోజనం చేయడానికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ గ్యాప్లో బర్డ్స్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నా. సో ఓపీ మేల్ చక్కర్ అనమాట ఇది వచ్చి కేపీఎస్ ఫీమేల్ చక్కర్. అది డార్క్, ఇది లైట్ చక్కర్. ఓకే, కమిన్. చూడండి ఎలా పరిగెట్టుకొని పోతుందో. చాలా హ్యాపీ బ్రదర్. స్నానం చేసుకొని భోజనం చేసి వచ్చా. ఎందుకంటే మార్నింగ్ నుంచి బర్డ్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి మహా అయితే ఒక 10 minutes అనుకుంటా మార్నింగ్ టిఫిన్ చేయడానికి కిందకి వెళ్ళాను. అది కూడా 10:30 to 11 అయింది టిఫిన్ చేయడానికి వెళ్ళా. ఇప్పుడు మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫుల్ ఎండ్లో ఉన్నాను అనమాట, చెమటలు పట్టేసి. సో మరి బర్డ్స్ టైంలో ఏ టైంలో ఎలా వస్తున్నాయని చెక్ చేసుకోవాలి కదా. సో దానివల్ల ఇంత టైం అయితే అయింది. సో ఇప్పుడు స్నానం చేసుకొని భోజనం చేసి ఇప్పుడు లంచ్ చేసా. 2:30 2:15 అవుతుంది. 2:30 అవ్వలేదు, ఇంకా 2:15 అవుతుంది. సో భోజనం చేసి వచ్చా. సో ఇంకొక బర్డ్ రావాలి, ఆ బర్డ్ కూడా వచ్చేస్తే అప్పుడు వీడియో కంప్లీట్ చేద్దాం. మీరైతే చూసుకోవచ్చు కాళ్ళ గ్రీజు. బర్డ్ ఎక్కడో స్ట్రక్ అయింది ఇప్పటి వరకు. సో ఎక్కడైనా దిగి ఉండాలి. గ్రీజ్ ఫుల్, కాళ్ళకంతా గ్రీజ్ అనమాట. దా ఉండట్లేదు అనమాట, ఫుల్ గ్రీజ్ ఉంది బర్డ్ కాళ్ళకి అయితే మాత్రం. ఇది ఓపీ డార్క్ చక్కర్ అని చెప్పా కదా, ఆ బర్డ్ ఈ బర్డ్ అనమాట. కేపీఎస్ ఇంకో డైరెక్ట్ బర్డ్ ఉందన్న కదా, ఆ చక్కర్తో పాటు పుట్టిందనమాట ఇది. అంటే చక్కర్తో పాటు మీన్స్ చక్కర్ సేమ్ పేరెంట్స్కి పుట్టిన బర్డ్ అనమాట, వైట్ హెడ్. ఇది బ్యూటీ విషయానికి వస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన కలర్ అనమాట ఇది కూడా, నాకు చాలా ఇష్టమైన కలర్ ఇది. ఫైనలీ భయ్ అస్సలు హ్యాపీనెస్కి అదుపు కొదవ ఏం లేదు. 4:50కి ఫైనల్ బర్డ్ కూడా పడిపోయింది. ఆల్మోస్ట్ 39 out of 39 birds 80 km సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ టాస్క్. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి భయ్యా. ప్రతి ఒక్కరు లైక్ చేసుకుంటే నా హ్యాపీనెస్కి కొంచెం వాల్యూ ఉంటుంది. కొంచెం టోటల్ వీడియో చూడండి కట్ చేసేకున్నా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి బర్డ్స్. కాకపోతే 5 వరకు వస్తూనే ఉన్నాయి. మార్నింగ్ 7కి రిలీజ్ చేసి 7:15 రిలీజ్ చేస్తారు. 8కి అనుకోండి, అదొక 4 గంటలు, ఇదొక 9 గంటలు పట్టింది బర్డ్కి రావడానికి. బట్ ఈ బర్డ్ మీద చాలా అంటే చాలా నమ్మకం నాకు. ఎందుకంటే సింగిల్గా వస్తుంది, చాలా వరకు సింగిల్గానే వస్తుంది, చాలా బాగా వస్తుంది బర్డ్ కూడా. సో అన్ని బర్డ్స్ సక్సెస్ఫుల్గా వచ్చాయి భయ్యా. లవ్ యూ ఆల్. సో నెక్స్ట్ శనివారం ఉంది అంటే శనివారం బాస్కెటింగ్ ఉంది. ఆదివారం మళ్ళీ 150 డైరెక్ట్ రేస్, డైరెక్ట్ టాస్ కాదు రేసే, డైరెక్ట్ సర్టిఫికేట్ అవన్నీ వస్తాయి కదా, ర్యాంకింగ్ ఇచ్చుకుంటాం కదా. సో అప్పుడు ఇంకా ప్యూర్గా వస్తుంది, ఇంకా క్వాలిటీగా నీట్గా వస్తుంది. ఎందుకంటే సండే కదా, ఒక కెమెరామ్యాన్ ఒకటి పెట్టుకుందాం కుదిరినంత వరకు. బర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఈ రోజు ఉన్న సంతోషం ఆ రోజు కూడా ఉండాలని కోరుకుందాం. నెక్స్ట్ ఏంటి అంటే మన తోటి క్లబ్ మెంబర్స్ తాలూకా బర్డ్స్ ఇంకా కొన్ని రావాల్సి ఉంది. సో దేవుడికి ప్రార్థిద్దాం బర్డ్స్ అన్ని తనకు వాళ్ళు కూడా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేయాలని. వాళ్ళు కూడా బాధపడకూడదు, ఎందుకంటే లేట్ అయినా పర్లేదు, ఆన్ డే కాకపోయినా నెక్స్ట్ డే అని అట్లీస్ట్ పడాలి బర్డ్స్ అన్ని. ఎందుకంటే మనకున్నదే బర్డ్స్ చాలా తక్కువ. సో అది గైస్,
సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ బర్డ్ నాకు కాన్ఫిడెన్స్, మధ్యాహ్నం నుంచి చెక్ చేస్తాను ఆ బర్డ్ కోసం, ఎస్పెషల్లీ చెక్ చేస్తున్నాను. అది ఫైనల్లీ రానే వచ్చింది 5 గంటలకి. తిరుగుతూ ఉంది, కాకపోతే కాల్లో ఉన్నాను అందుకే రికార్డ్ చేయలేకపోయాను. సో కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, టాటా బాయ్ బాయ్ గైస్.